బాగా అర్థం చేసుకోండి, సమాజం పరిస్థితి ఎలా ఉంటుందంటే, భూస్వాములకు వ్యతిరేకంగా పోరాడిన వాళ్ళని, పెట్టుబడిదారీ వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడిన వాళ్ళని, అలాగే అన్యాయపు రాజకీయాలు చేసే వాళ్ళకు వ్యతిరేకంగా పోరాడిన వాళ్ళని, చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని సమాజాన్ని భ్రష్టు పట్టిస్తున్న వాళ్ళకు వ్యతిరేకంగా పోరాడిన వాళ్ళని, సమాజంలో జరుగుతున్న అన్యాయాల మీద పోరాటం మొదలుపెట్టిన వాళ్ళని చాలామందిని ఈ సమాజం చంపేసింది. ఎందుకు చంపేసింది అనంటే, వాళ్ళ లాభానికి వెలితి కలుగుతుంది కనుక, వాళ్ళ లాభానికి గండి కొడుతున్నారు కనుక, వాళ్ళకు వచ్చేది రాకుండా వీళ్ళు చేస్తున్న ఉద్యమం ద్వారా అడ్డుకుంటున్నారు కనుక, వాళ్ళ అడ్డు తొలగించుకోవటానికి వాళ్ళను చంపేసినటువంటి చరిత్రలు ప్రారంభం నుండి నేటి వరకు ఎన్నో చరిత్రలు మనం చూసాం. అంటే ఈ మర్డర్స్ అన్నిటి వెనక బలమైన మోటో ఉంది. ఏంటది? వాళ్ళు మా లాభాన్ని అడ్డుకుంటున్నారని. అంటే మనిషికి ఏంటంటే ఏదో విధంగా దోచుకోవటం కావాలి. ఈ దోపిడీకి ఎవడడ్డొస్తే వాళ్ళని చంపేయాలనుకుంటాడు. ఇది మనిషి నైజం, స్వార్థంతో నిండిపోయిన మనిషి యొక్క ఆలోచన విధానం అది.